welcome back. Hello guys, welcome back to my YouTube channel Nanta Kishtavani. So, ఈ వీడియోలో మనం BR ర్యాంక్ లైక్ ఆడబోతున్నాం ఆఫ్టర్ OB49 న్యూ అప్డేట్. సో మనం ఇప్పుడు పీక్లో ల్యాండ్ అవుతున్నాం ఆల్రెడీ. నేనైతే సౌండ్ లైట్గా తక్కువ పెట్టాను ఎందుకంటే నా వాయిస్ కూడా అది కావాలి కదా, అందుకే ఈడ ఒక ఎనిమిది దిగుతుంది, ఎనిమిది గైడ్ అయితే దిగుతుంది. మనం ఈ ఎల్ షేప్ సైడ్ కొంచెం ఈ ఎల్ షేప్ దగ్గర ఈడ కూడా ఎనిమిస్ ఉంటారు. బాగా దిగుతూనే ఉన్నాడు చూడు, వాడు ఆఫ్లైన్ అయితే ఫాస్ట్గా కొట్టుదాం. మరే నెట్వర్క్ గాయస్ పిచ్చి వేసుకుంటున్నా. అరే అరే ఈడు వేస్ట్గా నా కిల్ అయిపోతుంది. అరే నా కిల్ అయిపోయిందో. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇగో ఇక్కడ ఈ మహాన్ బావుడు. అరే హెడ్ అరే హెడ్ కనెక్ట్ చేద్దామంటే అయిపోయింది. హెడ్ కనెక్ట్ చేద్దామంటే ఇట్లా అయిపోయింది. సర్లేండి, మనం వచ్చేసి తత్సుకే క్యారెక్టర్ OB49 న్యూ అప్డేట్లో ఏమేమి యాడ్ చేస్తారో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఈ ఫోటో మోడ్ అండ్ న్యూ మ్యాప్ సోలోరా. ఆ మ్యాప్ అయితే సెట్ ఉంది గైస్, కానీ అలా అర్థమవుతలేదు. నాకు కూడా అర్థమవుతలేదు లిటరలీ. ఏడ దాచుకోవాలని కాదు, పోవాలన్నా ఏ ప్లేసెస్కి పోవాలో అర్థమవుతలేదు. అలా అయితే అసలు తగ్గట్లేదు, అదే ప్రాబ్లం అవుతుంది. నేను నా నూబ్ అకౌంట్ వాట్సాప్ నాకు ఈ అకౌంట్ చూసిన గైస్, ఈ అకౌంట్లో బర్ముడా పెట్టిన, అందులో సోలోరా పెట్టిన. ఇంత సోలోరా పెడితే అలైవ్ లాస్ట్ 5 వచ్చే వరకు కూడా అది ఏమంటారు, అలైవ్ లాస్ట్ 5 వచ్చే వరకు కూడా జోన్ స్ట్రింక్ అయితే లేదు. ఇక జోన్ స్ట్రింక్ కాకపోతే ఇంకేమవుతుంది అంటే నేను నా బాట్ అకౌంట్లో చెప్తున్నా. ఒకవేళ ఈ ప్రో అకౌంట్లో స్ట్రింక్ అయిందంటే ఇక నాకు సంబంధం లేదు. సో ఒక లాంగ్ రేంజ్ ఒక షార్ట్ రేంజ్ అయితే ఉంది, బెస్ట్ కాంబినేషన్. ఒకడు యూవి లేపిండు. నాకు నిజం చెప్పాలంటే పీక్ దగ్గరికి వెళ్ళబుద్ధి అవుతుంది, కానీ ఇప్పటికే నా ర్యాంక్ ఏమైనా మైనస్ అవుతుంది. అందుకే నేను పీక్ అయితే కొంచెం లైట్గా అవాయిడ్ చేస్తున్నా. ఇదే గాయస్ ఎనిమి ఉండు రీయాన్కి డ్యామేజ్ పడ్డది గాయస్. ఈడు +36 అవ్వ మొత్తం పోయింది. ఇంకా సూపర్ మెడ్ ఉంది 36. సర్లేండి. సో ఇప్పుడు నేను ఒక కస్టమ్ రూమ్ మ్యాచ్ ఆడబోతున్నా. కస్టమ్ రూమ్ మ్యాచ్ ఒక్క నిమిషం ఈయనైతే ఇన్వైట్ చేద్దాం. వస్తే రాని లేకపోతే రావద్దు. మనోడు కూడా యూట్యూబరే, సెట్ ఉంటుంది ప్రొఫైల్. 1 year old ఆఫ్లైన్. నేను ఇన్వైట్ చేసి ఆఫ్లైన్ అయిపోతాను. ఇగో నేను అంతటి ఎప్పుడు అవుట్ అవుతా, మరి నాకు తెలియదు ఎవడాడినా నా అకౌంట్లో, కానీ మంచిగానే ఫిన్ చూడండి. నేను GATనే పట్టుకున్నా, ఓన్లీ GATని పట్టుకున్నా. అంతటి నేమైనా అవుట్ అవుతా. జితా 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 అరే రండి 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 రండి. ఈ ఫస్ట్ రౌండ్తో అవుట్ అవుతా, అవుట్ కావాలి. ఎందుకంటే అరే బాట్ కాడని అనుకోనికనే ఫస్ట్ రౌండ్ అవుట్ అయినా. ఇప్పుడు చూడండి ప్లేయర్ నితీష్ కిల్ నన్ను కొట్టిండు 235 డ్యామేజ్.
ఆ 235 డ్యామేజ్ ఇచ్చింది నాకు. ఇప్పుడు చూడు ఆయనకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అరే ఏడికైనా వచ్చిండేడు అనుకుంటాడు. ఆడు వస్తుండే సో పెట్టి కొట్టి వాడుతున్నాడు. 1270 పడ్డది డ్యామేజ్. చూడండి ఇప్పుడు మళ్ళా సేమ్ ఉంది. స్కోర్ ఈక్వల్ అయింది 1-1. ఒక వుడ్ పెకర్ కొన్నా, ఇంకా ఇదేదో గన్ కన్నా. ఒక వుడ్ పెకర్ ఒక N94 కూడా కన్నా. అంటే ఫ్యాక్టరీ సైడ్ పైకి అయితే ఒక వే అయితే ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ ఇలా కొడదామని ఈడున్నా. ఆడొక్క దగ్గర ఉంటే కొట్టచ్చు స్కోప్ పెట్టి. సో మనం అన్న అకౌంట్లో కూడా ఆడుతుంది. మరి ఆడ ఇంత నూబ్ అసలుగా ఆడు. నేను ఎప్పుడు అంతో అవుట్ అవుతా. ఆన్లైన్ నాకు పిలుస్తే ఆన్లైన్ నాకు వస్తుండు, కానీ అరే అబ్బా 325. ఇక గాయస్ ఆయన అకౌంట్లో అయితే పక్క ఎవడో ఆడుతుంది. నితీష్ 5. నేను 2K, ఆడు 1K. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. మన ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక ఇవి లేపునా వచ్చేసిండు మా నాడు. నేను టీమప్కి ట్రై చేస్తుండే. టీమ్ కంటాడు వచ్చి కొట్టిండు. అది కొడుతుండే, అందుకే ఉప్పెక్కడితో కొట్టేసిన. సో 3-1. చితా అయ్. ఇప్పుడు డెజర్ట్ A94 వుడ్ పెకర్ పట్టుకొని ఉడుకుతున్నా. ఆడు కనిపిస్తే డెజర్ట్ కొడదాం అనుకుంటున్నా, చూద్దాం. ఎవడో నువ్వు ఆడుతున్నా. మేబీ నితీష్ వాళ్ళు అక్క అయితే ఆడుతుంది అనుకుంటా. నితీష్ గారు 1 రౌండ్ అయితే అసలు కొట్టాడు. చెప్తున్నా ఇది నితీష్ గారు అయితే కాదు. సో ఇదే బాయ్ గాయ్స్. ఇంకా కొన్ని డిస్టర్బెన్స్ ఉంటే సారీ.